నమస్కారం. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు, వేద స్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండిత వర్యులు, అగ్ని ఉపాసకులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అయితే గురువుగారు, రేపు శుక్రవారము నాగ పంచమి, గరుడ పంచమి అని కూడా అంటూ ఉన్నారు. చాలా విశేషమైన రోజుగా చెప్తూ ఉన్నారు. అంతటి విశేషమైన ఆ రోజు అసలు ఏం చేయడం వల్ల మంచిది, అసలు ఏంటి రేపటికి ఉన్నటువంటి విశిష్టత? ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నశ్యన్ముఖః ప్రచోదయాతు. సర్వజనులకు, భక్తులకు అందరికీ కూడా చెప్పేటువంటి విషయం ఏమిటి అంటే, మనమందరము కూడా ఏదైనా ఒక దైవారాధన చేస్తే పుణ్యం వస్తుంది, మన జీవితాలు బాగుంటాయి అని చెప్పి ఎన్నో రకాలు చేస్తుంటాం. కానీ ఏదైతే చెప్పబడి ఉన్నదో అది కాకుండా దానికి విరుద్ధంగా చేస్తే దానివల్ల పాపం వస్తుంది, మనం చాలా ఇబ్బందులు పడతాం అనేటువంటి విషయాన్ని అందరూ కూడా గుర్తించట్లేదు. ఎందుకు ఇది నేను చెప్పవలసి వచ్చిందంటే, నాగుల చవితి కావచ్చు, నాగ పంచమి కావచ్చు, ఇటువంటివి వచ్చినప్పుడు చేసేటువంటి దుశ్చర్యల వలన కుటుంబం అంతయు కూడా వృద్ధి కాకుండా అక్కడికి సమాప్తమయ్యే స్థితి మనం చేతులారా కొనుక్కొని మరీ తెచ్చుకుంటున్నాము. అంటే మనం ఏం చెయ్యాలి, ఏం చేస్తున్నాము, ఎలా చేయాలనేటువంటి మూడు నేను క్లుప్తంగా చెప్తా. నాగపంచమి లేదంటే నాగుల చవితి ఇటువంటివి వచ్చినప్పుడు నాగదోషాలు, సర్పదోషాలు ఇవన్నీ పోవటం కొరకు చాలామంది పుట్టలో పాలు పోస్తూ ఉంటారు. అయితే పుట్ట దగ్గరికి వెళ్ళి ఒక మట్టి పాత్ర తీసుకొని పుట్ట ముందు పెట్టి అందులో పాలు పోసి చలిమిడి చిమ్మిరి అక్కడ పెట్టి నమస్కారం పెట్టుకొని అంత బియ్య పిండి పంచదార కలిపినటువంటి మిశ్రమాన్ని పుట్ట చుట్టూదా పోసి రావటం శ్రేయోదాయకం. ఇది విధానం ఎప్పుడైనా సరే. కానీ మనం ఏం చేస్తున్నాము అంటే, వాళ్ళు చేశారు మనం చేయకపోతే బాగోదునొక ఉద్దేశంతో పుట్ట లోపల పాలు పోసేస్తున్నాం, పుట్ట లోపల పళ్ళు వేసేస్తున్నాం, పుట్ట లోపల గుడ్లు వేసేస్తున్నాం. దీనివలన ఆ లోపల అది ఉండగలుగుతుందా, భరించగలుగుతుందా? దానికి నిలువ నీడ లేకుండా చేసినప్పుడు దాని యొక్క ఉసురు మనకు తగులుతుంది కదమ్మా. మనకు నిలువ నీడ ఎందుకు ఉంటుంది? దాని పిల్లలు ఉంటాయి, ఆ దుర్గంధానికి ఇంకో దానికో పిల్లలకి ఏదైనా ప్రమాదం జరిగింది, ఆ ఒక దోషం అనేటువంటిది పట్టి పీడిస్తూనే ఉంటుంది. ఇటువంటివి మనం తెలియట్లా, తెలిసి ఎందువల్లనంటే అన్ని పాలు పోస్తే మనకి ఫలితం రాదేమో, ఎక్కువ పాలు పోసేద్దామని చెప్పి. ఇది ఒక విధానం. అయితే కిందటి నాగపంచమి రోజు నాడు, పంచమి అయిన తర్వాత ఒక 10 రోజులకి ఒక పుట్టని నీటితోటి తీసివేయాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి కారణం ఉంది, ప్రత్యేకంగా తీసేస్తే అందులో నుంచి మరి ఎంత దారుణమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు చేశారో. ఇన్ని నాగపడిగలు వచ్చినాయండి, ఇన్ని నాగపడిగలు, వెండితో తయారు చేసిన పడిగలు ఉంటాయి, అవి మొత్తం తీసుకెళ్ళి అందులో వేసేసారు. అందులో అది పరిహారంగా కూడా చెప్తూ ఉంటారు కదా గురువు గారు. చెప్పేవాడికి బుద్ధి జ్ఞానం ఉండాలి, చేసే వాళ్ళకి అంతకన్నా జిజ్ఞాస ఉండాలి, ఆలోచన. పొట్టలో తీసుకెళ్ళి ఆ నాగుపడిగ వేసేస్తే అది అదేదో తినేదో తాగేదో అనుకుని వచ్చి తీసుకుంటే అది అంత దానికి ఒళ్ళంతా లోపల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఎన్ని చేస్తున్నా ఇంకా జ్ఞానం రావట్లేదు అంటే ఈ విషయం నిజంగా బాధాకరంగా. అది కిందసారి ఇన్ని వచ్చినాయి మందులో నుంచి. నాకు చాలా బాధ వేసింది. ఏంటంటే పుణ్యం పేరిట మనం కుటుంబాన్ని హింసించుకుంటున్నాం. అంటే అవతల అది ఒక జీవే, ప్రాణం ఉన్నటువంటి జీవే, దానికి పూజ చేస్తే మనకి ఫలితం వస్తుంది అనుకుంటున్నాం. ఆ పూజ అనేటువంటి దాంట్లో వికృతమైన చేష్టలు చేసి వాటికి ప్రమాదం తీసుకొస్తున్నాం. దానికి ఏదైనా ప్రమాదమో దాని పిల్లలకి ప్రమాదమో జరిగితే అది మన కుటుంబాలకి ఎంత అవసరమా, ఈ ఒక్క విషయాన్ని గమనించుకోలేకపోతున్నారు. వీళ్ళు ఏం చేయొచ్చు, ఉదయం పూట ఒకవేళ ఎవరికైనా కుదరలేదు, పాలు పోయడానికైనా కుదరలా, సాయంత్రం కూడా పోయండి. సాయంత్రం నిషిద్ధమని నేను చెప్పలే ఎక్కడా కూడా. నాగపంచమి అనేటువంటి రోజులు స్వామివారికి మనం ఆరాధన చేయాలి. ఉదయం చేసావా సాయంత్రం చేసావా అని అదొక సమస్య. ఉదయం ఏదో కారణం చేత నీకు కుదరలా, సాయంత్రం చేసుకో చక్కగా. ఇదే పని కాస్త పంచదారను బియ్యపిండి ఎక్కువ కలుపుకొని మోతాదులో దాని చుట్టూతా వేస్తే కనీసం ఆహారమైనా ఉంటుంది. ఆ చీమలకు ఆహారం అన్నది. అలా మొత్తం చుట్టూతా పెట్టడం వల్ల ఎప్పుడు ఆ చీమలు తింటూ పుట్టలు కట్టుకుంటాయి. ఎప్పుడైతే అక్కడ నువ్వు వేసిన పంచదార బియ్యపిండి వెళ్ళిపోయి అక్కడ పుట్ట వచ్చిందో నీ కుటుంబానికి వృద్ధి కలుగుతున్నట్టే అనేటువంటి ప్రయత్నం చేస్తే జీవితం సుఖంగా క్షేమంగా ఉంటుంది. కానీ ఇటువంటి ప్రయత్నాలు, ఇప్పుడు చాలామంది తల్లులు ఉంటారు, వాళ్ళ పిల్లలకి పాలిస్తూ ఉంటారు. ఆ పాలిచ్చేటువంటి తల్లులు ఏది పడితే అది ఆహారం తీసుకోరు. ఎందువల్లంటే ఏది పడితే అది ఆహారం తీసుకుంటే ఆ పాలు ఇస్తాం కాబట్టి పిల్లలకి ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమని చెప్పి. అలానే అవి జీవులే, వాటికి కూడా పిల్లలు ఉంటాయి లోపల. మనం చేసేటువంటి, మీ ఇంట్లో ఒక 4 అరటిపళ్ళు తీసుకొని పెట్టండి, అట్లా వదిలేసేయండి. 2వ రోజుకి పండుతాయి, 3వ రోజుకి ఇంకా పండిపోయి ఒక రకమైనటువంటి వాసన వచ్చేస్తుంటుంది. అవి తీసుకెళ్ళి పుట్టల్లో వేసేసేసి పాలు మొత్తం పోసేస్తే మొత్తం ఒక కుళ్ళిపోయి ఒక రకమైన చండాలమైన వాసన వస్తుంటే ఆ పిల్లలు కూడా అందులో మురిగిలో
అది వెళ్ళిపోతాయి. మంచిది. దానికి అది గృహం లేకుండా చేసేస్తున్నాం. అంటే నిలువ నీడ లేకుండా దానికి చేస్తూ మనం చేసేటువంటి పూజ మనకు ఎంతవరకు ఉపయుక్తం, అది మన కుటుంబానికి మంచిదా కాదా అనేటువంటిది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. దయచేసి ఇలాంటి విషయ పరిజ్ఞానాన్ని 10 మందితో పంచుకోవడం వల్ల కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే తెలుసో తెలియక కొంతమంది చేస్తూ ఉంటారు. తెలుసో తెలియకొని చేసిన వాళ్ళు తెలుసో తెలియకునే మాట నేనేం దాకన్నా. కానీ మీరు చేశారు, మీరు చెంబుడు పోసారు అనుకోండి, వాళ్ళు చెంబుడు పోసారు, నేను 2 చెంబులు పోయాలి అని గొప్పతనం. అంటే వాళ్ళకన్నా దీనికి చిన్న కథ చెప్తా, పర్వాలేదంటే మన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఒకటి చెట్టు పైన జపం చేస్తున్నాడు, ఇంకొకటి చెట్టు కింద జపం చేసుకుంటాడు. బ్రహ్మదేవుడు వచ్చాడు, ముందు చెట్టు పైన వారి దగ్గరికి వచ్చి, ఏవయ్యా నువ్వు జపం చేసావు, నేను నీకు ప్రత్యక్షమయ్యా, నీకేం కావాలంటాడు. నాకన్నా ముందు కిందవాడు మొదలు పెట్టాడు, వాడికి ఇవ్వండి అంటాడు. కిందకి వెళ్ళేటప్పుడు నీకు ఇంకేమంటే పైవాడు ఏం కోరాడంటే, నీకు ఏదైతే ఇస్తావో దానికి డబల్ ఇమ్మన్నాడు అంటాడు. నాకు ఒక కాలు, ఒక కన్ను, ఒక చెయ్యి తీసేసేయండి అన్నాడు. అంటే పైవాడికి 2 పోయినట్టే. అంటే మన ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, పూజలు అని చెప్పి ప్రారంధాన్ని మూటగట్టుకుంటాం. అందులో రేపు శుక్రవారం కూడా ఉంది. అంటే ఇటువంటి పనులు చేయడం వల్ల మన సౌభాగ్యానికి కూడా తీరని నష్టం కలుగుతుంది. ఇది గమనించుకోవాలి. మామూలుగా ఉండేటువంటి మాసాంతరం ఒకటైతే శ్రావణ మాసానికి చాలా గొప్పతనం ఉందమ్మా. శ్రావణం అంటేనే చంద్రుడు శుక్రుడు అంటే చాలా ప్రీతి, చాలా ప్రాణం, ఇద్దరు స్నేహితులు. శుక్రవారానికి అమ్మవారి అధిపతి, అమ్మవారి ఎవరు? సాక్షాత్తు గౌరీ. గౌరీ అంటే మళ్ళీ సుబ్రహ్మణ్యేశ్వరుడికి తల్లి. అటువంటిది తన కొడుకుని ఇబ్బంది పెడితే ఆవిడ ఒప్పుకుంటుందా? ఇన్ని రకాలుగా కలిసి ఒకేసారి వచ్చింది. దాన్ని అత్యంత జాగ్రత్తగా మీరు సద్వినియోగం చేసుకున్నారా? కుటుంబం అనేటువంటిది వాసుకి శ్రీకృష్ణ పరమాత్మ కారాగారంలో జన్మిస్తే ఆయన బుట్ట మీద నెత్తి మీద పెట్టుకుని తీసుకొస్తుంది. వాసుకి ఎలా అయితే కనుక అంత వరదలు లేకుండా రక్షగా ఇచ్చి యమునా నది దారిచ్చిందో, ఆ రకంగా కుటుంబానికి అమ్మవారు దారిస్తుందమ్మా. కాదు కూడదు నేను ఇలానే చేస్తాను అంటే ఆ కర్మ అనేటువంటిది మనం చేసేటువంటిది మన తర్వాత తరాల వాళ్ళకి ఇంత మూట కట్టి అందిస్తున్నాం. కాబట్టి ఇటువంటి పనులు చేయకుండా ఉండటం మంచిది. అందులోనూ మామూలుగా ఒక విధానం అయితే శుక్రవారం రావడం అనేటువంటిది సౌభాగ్యాన్ని వృద్ధి చేసుకోవడానికి, సౌభాగ్యాన్ని హీనత చేసుకోవడానికి కూడా ఇదే మూలాధారణంగా నిలుస్తుంది. ఆ పని చేసుకోగలిగితే మాత్రం చక్కగా విధానంగా వారి జీవితం అనేటువంటిది అంచెలంచెలుగా ఒక బీజం వేస్తాం, గింజ విత్తనం కొంచెం రోజుకి ఎలా వృద్ధి చెందుతుందో ఆ రకంగా కుటుంబం వృద్ధి చెందుతుంది. ఆ వృద్ధికి మూల కారణంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. కనుక ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి నాగదోషాలు, సర్పదోషాల వల్లే కుటుంబం అనేటువంటిది సంతానం లేకుండా వృద్ధి లేకుండా ఉంటుంది. కనుక ఆయనకి ఎంతకు మించి ఆయనకి ఇబ్బందులు కలిగించకుండా, దుశ్చర్యలకు పాల్పడకుండా మంచిగా కనుక నిర్వర్తించినట్లయితే జీవితం అనేటువంటిది క్షేమంగా ఉంటుంది. అయితే ప్రత్యేకించి చేయవలసిన పరిహారం ఏమైనా ఉంటుందంటారా? పరిహారం ఏంటంటే మీరు బయటికి ఎక్కడికి వెళ్ళద్దు, ఇంట్లోనే. అప్పుడు ఇంత నాగబడికి తెచ్చుకోండి, ఇంట్లో పెట్టుకొని పాలతో ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ మంత్రం వద్దు. మంత్రం నేను చెప్తాను మామూలుగా. మీకు ఏదొచ్చు ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః, ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః అనుకుంటూ పాలతో అభిషేకం చేసుకొని తర్వాత శుభ్రంగా కడిగి చక్కగా ఏంటంటే ఆ చేసి పాలు కూడా ఎక్కడ పడితే అక్కడ పోయకుండా తులసి కొట్టు పెట్టుకుంటే మొత్తం అది లాగేసుకుంటుంది. లేదు ప్లేట్లో పెట్టుకొని ఓ 14 సార్లు సుబ్రహ్మణ్యేశ్వర మహానికి వద్దరంతో పోసుకొని శుభ్రంగా దాన్ని కడిగి గంధం బొట్టు పెట్టి అంత చిమ్మిరి పాలు చలిమిడి బియ్య పిండితో చేసి చలిమిడి నివేదన పెట్టేసాను స్వామివారికి. సాయంత్రం టైంలో కూడా ఉదయం పూట చేసుకోండి. సాయంత్రం టైంలో పుట్ట దగ్గరికి వెళ్ళి చక్కగా దీపారాధన చేసుకుని కాస్త యువతల పాలు పోసిపెట్టి చుట్టూతా పంచదార బియ్య పిండి కృష్ణ అక్షయం అనుకుంటూ వేసేసేయండి చాలమ్మా, సరిపోతుంది. చాలా సింపుల్. అది ఈ ఒక్క పరిహారం జీవితాన్ని మారుస్తుందమ్మా. అద్భుతంగా వివరించారు గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. చూసారు కదండి, మరి ఇది శుక్రవారము నాగపంచమి, గరుడ పంచమి ఖచ్చితంగా ఆచరించవలసిన విధి విధానాలు, అస్సలు ఆచరించకూడని విధి విధానాలు కూడా ఎంతో ప్రత్యేకంగా వివరించారు కదా. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం. మరి అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ, లేదంటే గురువుగారు ప్రత్యేకంగా నిర్వహించేటటువంటి పూజలు, హోమాలు, వ్రతాలలో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి. గురువుగారికి సంబంధించిన వివరాలు కావాలనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయగలరు. నమస్కారం.